ఓం శాంతి. ఓం శాంతి. 4/1/26 మురళి అవ్యక్త బాప్దాదా रिवाइजेटे 30/11/2008. फुल स्टॉप लगाकर संपूर्ण पवित्रता की धारण कर मनसा सकाश द्वारा सुख शांति की अंजलि देने की सेवा करो. फुल स्टॉप పెట్టి సంపూర్ణ పవిత్రతను ధారణ చేసి మనసా సకాశ ద్వారా సుఖము శాంతి యొక్క తీర్థాన్ని ఇచ్చేటువంటి సేవ చేయండి. आज बाप दादा चारों ओर के महान बच्चों को देख रहे हैं. ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్నటువంటి మహానమైన పిల్లల్ని చూస్తున్నాను అంటున్నారు. క్యా మహాన్తాకి, ఏ మహానత చూశారు? जो दुनिया असंभव कहती है उसको सहज संभव कर दिखाया. ఏదైతే ప్రపంచం అసంభవం అంటుందో దాన్ని సహజ సంభవము చేసి చూపించారు. అది పవిత్రతా వ్రతము అంటున్నారు. आप सभी ने पवित्रता का व्रत धारण किया है ना? అందరూ పవిత్రతా వ్రతాన్ని ధారణ చేశారు కదా. బాప్ దాదా సే పరివర్తన్ కే దృఢ సంకల్ప కా వ్రత్ లియా హై. బాప్ దాదా నుండి పరివర్తన యొక్క దృఢ సంకల్ప వ్రతం తీసుకున్నారు కదా. వ్రత్ లేనా అర్థాత్ వృత్తి కా పరివర్తన్ కన్నా. వ్రతం తీసుకోవడము అంటే వృత్తిని పరివర్తన చేసుకోవడము. क्या वृत्ति परिवर्तन की संकल्प किया? हम सब भाई भाई है. इस वृत्ति परिवर्तन के लिए भक्ति में भी कितनी बातों में व्रत लेते हैं. మరి ఏం పరివర్తన చేశారు? సంకల్పం చేశారు, మేము ఆత్మలము, భాయి భాయి ఉన్నాము. ఈ వృత్తి యొక్క పరివర్తన చూడండి. భక్తిలో కూడా రకరకాల వ్రతాలు పెట్టుకుంటారు, కానీ మీరు దృఢ సంకల్పం చేశారు. బ్రాహ్మణ జీవితం యొక్క ఫౌండేషన్ పవిత్రత. మరియు పవిత్రత ద్వారా పరమాత్మ ప్రేమ, సర్వ పరమాత్మ ప్రాప్తులు లభిస్తున్నాయి. మహాత్మా జిస్కో కఠిన్ సమస్తే హే అసంభవ్ సమస్తే ఆ పవిత్రతకు స్వధర్మ సమస్తే హో. మహాన్ ఆత్మలు కూడా పవిత్రంగా ఉండడము అసంభవమని, కష్టమని అనుకుంటారు, కానీ మీరు పవిత్రత నా స్వధర్మము అనుకుంటారు. बाप दादा देख रहे हैं कई अच्छे अच्छे बच्चे हैं जिन्होंने संकल्प किया और दृढ़ संकल्प द्वारा प्रैक्टिकल में परिवर्तन दिखा रहे हैं. బాప్ దాదా చూశారు, కొంతమంది మంచి మంచి పిల్లలు కూడా మరి సంకల్పం చేశారు, దృఢ సంకల్పం ద్వారా ప్రాక్టికల్లో పరివర్తన అనేది చూపిస్తున్నారు. ऐसे चारों ओर के महान बच्चों को बाप दादा बहुत बहुत दिल से दुआएं दे रहे हैं. ఇలా నలువైపులా ఉన్నటువంటి మహాన్మైన పిల్లలకు బాప్ దాదా చాలా చాలా ఆశీర్వాదాలు ఇస్తున్నారు. आप सभी भी मन वचन कर्म वृत्ति दृष्टि द्वारा पवित्रता का अनुभव कर रहे हो ना. మీరందరూ కూడా మనస వాచ కర్మణ వృత్తి దృష్టి ద్వారా పవిత్రత యొక్క అనుభవం చేసుకుంటున్నారు కదా. పవిత్రతకి వృత్తి అర్థాత్ హరేక్ ఆత్మ ప్రతి శుభ భావన శుభ కామన. పవిత్రత యొక్క వృత్తి అంటే ఏంటి? ప్రతి ఒక్క ఆత్మ పట్ల శుభ భావన శుభ కామన. దృష్టి ద్వారా హరేక్ ఆత్మకు ఆత్మిక స్వరూపమే దేఖన. దృష్టి ద్వారా ప్రతి ఒక్క ఆత్మను ఆత్మిక స్వరూపంలో చూడడము. స్వయం కో భీ సహజ సదా ఆత్మిక స్థితి మే అనుభవ కర్న. స్వయాన్ని కూడా సహజంగా సదా ఆత్మిక స్థితిలో అనుభవం చేసుకోవడం. బ్రాహ్మణ జీవన్ కా మహత్వ మన్ వచన్ కర్మకి పవిత్రత హై. బ్రాహ్మణ జీవితం యొక్క మహత్వము మనసా వాచ కర్మణ పవిత్రత. पवित्रता नहीं तो ब्राह्मण जीवन का जो गायन है सदा पवित्रता के बल से स्वयं भी स्वयं को दुआ देते हैं. क्या दुआ देते? బాబా అంటున్నారు సదా మరి బ్రాహ్మణ జీవితం యొక్క మహిమ ఏంటి? సదా పవిత్రత యొక్క బలంతో మీకు మీరే ఏమని ఆశీర్వదించుకుంటున్నారు? पवित्रता द्वारा सदा स्वयं को खुश अनुभव करते और दूसरों को भी खुशी देते. పవిత్రత ద్వారా స్వయము సంతోషం అనుభవం చేసుకుంటారు, ఇతరులకు కూడా సంతోషాన్ని ఇస్తారు. पवित्र आत्मा को 3 विशेष वरदान मिलते हैं. एक स्वयं स्वयं को वरदान देता तो सहज बाप का प्यारा बन जाता है. బాబా అంటున్నారు పవిత్ర ఆత్మ 3 విశేష వరదానాలు లభించాయి. ఒకటి స్వయానికి స్వయమే వరదానం ఇచ్చుకోవడం, సహజంగా బాబా యొక్క మరి బాబాకు ప్రియంగా అవ్వడం. 2 वरदाता बाप का नियरेस्ट और डीरेस्ट बच्चा बन जाता, इसलिए बाप की दुआएं स्वतः प्राप्त होती है और सदा प्राप्त होती है. వరదాత బాబాకు దగ్గర వారిగా, నియరెస్ట్ మరియు డీరెస్ట్, ప్రియమైన వారిగా దగ్గరి వారిగా, అంటే దగ్గరగా ఉండే పిల్లలు ప్రియమైన పిల్లలుగా అవ్వడం అన్నమాట. కాబట్టి బాబా ఆశీర్వాదాలు సహజంగానే లభిస్తాయి మరియు సదా ప్రాప్తిస్తాయి. 3 जो भी ब्राह्मण परिवार के विशेष निमित्त बने हुए हैं उन्हें द्वारा भी दुआएं मिलती रहती. तीनों की दुआओं से सदा उड़ता रहता और उड़ाता रहता.
మరి ఏదైతే బ్రాహ్మణ పరివారం యొక్క విశేషంగా నిమిత్తంగా అయినటువంటి వారు ఉన్నారో మరి వారి ద్వారా ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. ముగ్గురి ఆశీర్వాదాలతో సదా ఎగురుతూ ఉంటారు, ఎగిరిస్తూ ఉంటారు అంటున్నారు బాబా. తో ఆప్ సభీ భీ అప్నే సే పూచో, మీరందరూ కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంటున్నారు, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. పవిత్రతా కా బల హై और పవిత్రతా కా ఫల్ సదా అనుభవ్ కర్తే హో, పవిత్రత యొక్క బలాన్ని, పవిత్రత యొక్క ఫలాన్ని సదా అనుభవం చేసుకుంటున్నారా అంటున్నారు. సదా రూహాని నష దిల్ మే ఫలక్ రహతీ హై, సదా రూహాని నష మరియు మనస్సులో నష అనేది ఉంటుందా. కభీ కభీ కోయి కోయి బచ్చే జబ్ అమృత్ వేలే మిలన్ మనాతే హే రూహ్రిహాన్ కర్తే హే తో మాలూమ్ హై క్యా కహతే హై, ఒక్కొక్కసారి అమృతవేళ మిలనం చేసుకునేటప్పుడు, రూహ్రిహాన్ చేసుకునేటప్పుడు మరి తెలుసా ఏమంటారు, పవిత్రత ద్వారా జో అతీంద్రియ సుఖ కా ఫల్ మిల్తా హై వహ్ సదా నహీ రహతా, పవిత్రత ద్వారా అతీంద్రియ సుఖం యొక్క ఫలం ఏదైతే లభిస్తుందో అది సదా ఉండడం లేదు. కభీ రహతా హై కభీ నహీ రహతా, క్యూంకి పవిత్రత కా ఫల్ హీ అతీంద్రియ సుఖ హై, ఒక్కోసారి ఉంటున్నది బాబా, ఒక్కోసారి ఉండట్లేదు అంటారంట. ఎందుకంటే చూడండి, పవిత్రత ఫలం ఏంటిది, అతీంద్రియ సుఖము. అందుకనే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేనెవరు, సదా అతీంద్రియ సుఖం అనుభూతిలో ఉండేటువంటి వారినేనా, లేకపోతే అప్పుడప్పుడు అతీంద్రియ సుఖం అనుభవం చేసుకునేవారినా. స్వయానికి ఏమని చెప్తున్నారు, సభీ అప్నా నామ్ లిఖతే హో, క్యా లిఖతే హో, అందరు ఏమని రాస్తారు, మీ పేరు బీకే ఫలానా అని రాస్తారు కదా, బీకే ఫలానా. और अपने को మాస్టర్ సర్వశక్తివాన్ कहते हो, మాస్టర్ సర్వశక్తివాన్ నేను అంటారు కదా, सब मास्टर सर्वशक्तिवान है ना, जो समझते हैं हम मास्टर सर्वशक्तिवान है सदा कभी कभी नहीं वह हाथ उठाओ, మరి సదా మాస్టర్ సర్వశక్తివాన్ అనే వాళ్ళు చేయొద్దండి అన్నారు బాబా. సదా గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు మాస్టర్ సర్వశక్తివాన్ బాబా, అప్పుడప్పుడు బలహీన ఆత్మని బాబా అండం కాదు. ఏమనాలంట, సదా మాస్టర్ సర్వశక్తివాన్ సదా ఉంటుందా అంటున్నారు బాబా. దేఖనా సోచనా సదా హే, చూడడము ఆలోచించడము సదా ఉన్నదా. డబల్ ఫార్నర్స్ నహీ హాత్ ఉఠా రహే హే, డబల్ ఫార్నర్స్ చేయతట్లేదు అన్నారు బాబా. తోడే ఉఠా రహే హే, కొద్దిమంది ఎత్తుతున్నారు. టీచర్స్ ఉఠావో హై సదా, ఐసీ హీ నహీ ఉఠావో, జో సదా హై వహ సదా వాలే ఉఠావో, సదా మాస్టర్ సర్వశక్తివాన్గా ఉన్నానా. ఎవరైనా టీచర్స్ అయినా లేకపోతే అందరూ సదాగా ఉన్నారా అంటేనే చేయొద్దండి, సదా కాదు అప్పుడప్పుడు అంటే ఎత్తకండి అంటున్నారు. కొద్దిమంది ఎత్తారనమాట. పాండవులు చేయొద్దండి, వెనక వాళ్ళు చేయొద్దండి, చాలా కొద్దిమంది ఉన్నారు. కాబట్టి మొత్తం సభ అంతా కూడా చేయత్తలేదు. అచ్చా మాస్టర్ సర్వశక్తివాన్ హై తో ఉస్ సమయ శక్తియా కహా చలి జాతీ హై, మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉన్నారు, మరి ఆ సమయంలో శక్తులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి, మాస్టర్గా ఉన్నారా. దీని అర్థము మాస్టర్తో బాప్సే భీ ఊంచా హోతా హై, మరి మాస్టర్ అంటే బాబా కంటే ఉన్నతంగా ఉండాలి కదా. తో చెక్కరు అంటే తండ్రి కంటే ఉన్నతంగా ఉండాలి కదా, చెక్ చేసుకోండి. అవశ్య ప్యూరిటీకే ఫౌండేషన్ మీ కొంచెం కమ్జోర్ హో, తప్పకుండా పవిత్రత ఫౌండేషన్లో ఏదో బలహీనత ఉంది. ఏం బలహీనత, మనసులో అంటే సంకల్పంలో బలహీనత ఉందా, మాటలో ఉన్నదా, లేకపోతే కర్మలో బలహీనత ఉన్నదా, కళలో బలహీనత ఉన్నదా. ఎందుకంటే పవిత్ర ఆత్మ మనసా వాచా కర్మణ సంబంధ సంపర్క స్వప్నంలో స్వతహాగా శక్తిశాలిగా ఉంటారు. ఎప్పుడైతే వ్రతం తీసుకున్నారో, వృత్తిని పరివర్తన చేసుకున్నారో, తో కభీ కభీ క్యో समय को देख रहे हो, समय की पुकार, భక్తుం की पुकार, ఆత్మం की पुकार सुन रहे हो, అప్పుడప్పుడు కాదు కదా, సమయం యొక్క పిలుపు, భక్తుల యొక్క పిలుపు, ఆత్మల యొక్క పిలుపు వింటున్నారు కదా. అచానక్ కా పాఠతో సబ్కో పక్కా హై, తో ఫౌండేషన్ కి కమ్జోరీ అర్థాత్ పవిత్రతకి కమ్జోరీ. చూసుకోండి, మరి పునాది బలహీనంగా ఉంటే అంటే ఏంటి, పవిత్రత బలహీనంగా ఉంటే ఫౌండేషనే బలహీనంగా ఉన్నట్లు కదా. బోల్ మే భీ శుభ భావన శుభ కామన నహి, పవిత్రతకే విపరీత హై, మాటలలో కూడా శుభభావన శుభకామన లేకపోవడము అంటే ఇది పవిత్రతకి విరుద్ధం. సంపూర్ణ పవిత్రత అంటే ఏదైతే సుఖం, అతీంద్రియ సుఖం ఉందో మరి ఉస్కా అనుభవం నహీ హో సక్తా, మరి అతీంద్రియ సుఖము అనుభవం కాదు పవిత్రతతో లోటు ఉన్నప్పుడు, సంపూర్ణ పవిత్రతలో. ఎందుకంటే బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యము అసంభవాన్ని సంభవం చేయడము. ఉస్మే జితనా और ఉతనా శబ్ద నహీ ఆతా హై, కుదిరినంత, చేయగలిగినంత, ఎంతో కొంత అలా మాటలు రావు. ఎంత కావాలంటే అంత చేయలేకపోతున్నాను అనే మాట రాకూడదు. ఫలంతో అమృత వేళ విశేష హరేక్ అప్నేకో చెక్ కన్నా, అందుకనే అమృత వేళ రేపు విశేషంగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. వేరే వాళ్ళ గురించి మీరు ఆలోచించొద్దు, వేరే వాళ్ళని మీరు చూడొద్దు, స్వయాన్ని చెక్ చేసుకోండి. ఎంత పర్సెంటేజ్లో పవిత్రతా వ్రతాన్ని నిలబెట్టుకుంటున్నారు. 4 बातें चेक करना, एक वृत्ति दूसरी संबंध संपर्क में शुभ भावना शुभ कामना, यह तो है ही ऐसी नहीं.
బాబా అంటున్నారు 4 విషయాలు కూడా చెక్ చేసుకోండి. ఒకటేమో వృత్తి, మీ భావన ఎలా ఉంది. రెండవది సంబంధ సంపర్కం, శుభభావన శుభకామన ఉన్నదా. అంతేకాని వీళ్ళు ఇంతే అని అనడం కాదు, వీళ్ళు మారరని కానీ వీళ్ళు ఇంతే అని కానీ వాళ్ళు అలాంటి వాళ్ళే అని కానీ అనడం కాదు. ఆ ఆత్మ పట్ల కూడా శుభ భావన. जब आप सबने अपने को विश्व परिवर्तक మన है సభీ అందరూ విశ్వ పరివర్తకులుగా భావిస్తున్నారా? అందరూ విశ్వ పరివర్తకులేనా? మిమ్మల్ని మీరు విశ్వ పరివర్తకులుగా మీరు భావిస్తున్నారా? నేను విశ్వ పరివర్తక ఆత్మను అని బాబా చేయెత్తించారు. దీంట్లో మంచిగా చేయెత్తుతారు శుభాకాంక్షలు. కానీ బాబ్దాదా మీ అందరికీ కూడా ఒక ప్రశ్న అడుగుతున్నారు, అడగమంటారా అంటున్నారు బాబా. आप विश्व परिवर्तक हो तो विश्व परिवर्तन में यह प्रकृति 5 तत्व भी आ जाते हैं, उन्हों को परिवर्तन कर सकते हैं और अपने को या साथियों परिवार को परिवर्तन नहीं कर सकते हो. బాబా అంటున్నారు మీరు విశ్వ పరివర్తకులు అంటే దాంట్లో ప్రకృతి పంచతత్వాలు కూడా వస్తాయి కదా. మరి పంచతత్వాలని మార్చగలిగిన వాళ్ళు మీ తోటి వాళ్ళని మార్చలేరా? మీ పరివారాన్ని పరివర్తన చేయలేరా? విశ్వ పరివర్తకులు అంటే ఆత్మలను ప్రకృతిని అన్నిటినీ పరివర్తన చేయాలి. కాబట్టి మీ వాగ్దానం గుర్తుంచుకోండి. అందరూ బాబ్దాదాతో వాగ్దానం చేశారు కదా. బాబ్దాదా యహీ దేఖ్ రహే హే కి సమయ బహుత్ ఫాస్ట్ ఆ రహా హై. సమయం చాలా ఫాస్ట్గా వస్తుంది, అందరి పిలుపులు బాగా పెరుగుతున్నాయి. కాబట్టి తో పుకార్ సున్నే వాలే और పరివర్తన్ కర్నే వాలే ఉపకారి ఆత్మయే కౌన్ హై. మరి పిలుపులు వినేవారు పరివర్తన అయ్యేవారు ఉపకారి ఆత్మలు ఎవరు? ఆప్ హీ హోనా, మీరే కదా. బాబ్దాదానే పెహలే भी सुनाया है परोपकारी व विश्व परोपकारी बनने के लिए 3 शब्द को खत्म करना पड़ेगा. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. పరోపకారిగా విశ్వ ఉపకారిగా అవ్వాలి అంటే 3 మాటల్ని సమాప్తం చేయాలి. ఏంటో తెలుసా? బాబా అంటున్నారు హోషియార్ హో బాబ్దాదా జాంతా హే సభీ హోషియార్ హే. తెలివైన వారే కదా అందరూ, బాబాకు తెలుసు అందరు తెలివైన పిల్లలే. ఒకటే మాట పరచింతన ఒకటి, రెండోది పరదర్శన, మూడోది పరమతము. ఈ 3 మాటలు ఈ 3 శబ్దాలు సమాప్తం చేసుకొని పరోపకారిగా అవుతాము. పరచింతన వదిలేస్తాము, పరదర్శన వదిలేస్తాము, పరమతం పైన నడవం. శ్రీమతం మీద నడుస్తాం కానీ వేరే వాళ్ళు చెప్పిన మతం పైన నడవం. కాబట్టి ఈ మాటలు మరి సమాప్తం చేయండి, పరోపకారిగా అవుతారు. ఈ 3 మాటలు విఘ్నరూపకంగా అవుతున్నాయి. గుర్తుంది కదా, కొత్త విషయం ఏమీ లేదు. तो कल चेक करना अमृत वेले बाप दादा भी चक्कर लगाता है, देखेंगे क्या कर रहे हैं. మరి బాబా అంటున్నారు చెక్ చేసుకోండి. అమృత వేళ బాబ్దాదా కూడా అన్ని చోట్ల తిరిగి చూస్తూ ఉంటారనమాట. మరి ఏం చూస్తున్నారు? అభి ఆవశ్యకత హై సమయ ప్రమాణ పుకార్ ప్రమాణ హరేక్ దుఃఖీ ఆత్మకు మనసా సకాశ ద్వారా సుఖ శాంతికి అంజలి దేనేక. బాబా అంటున్నారు ఇప్పుడు సమయం ప్రమాణంగా అందరి పిలుపులు ప్రమాణంగా దుఃఖంతో ఉన్న ఆత్మలకు మనసా ద్వారా సకాశిచ్చి సుఖము శాంతి యొక్క మరి దోసిలి ఇవ్వాలి. మరి कारण क्या है? बाप दादा कभी कभी बच्चों को अचानक देखते हैं क्या कर रहे हैं. बाप दादा అప్పుడప్పుడు పిల్లల్ని సడన్గా చూస్తారు, ఏం చేస్తున్నారు వీళ్ళు అని. बच्चों से प्यार तो है ना और बच्चों के साथ जाना है, అకేలా नहीं जाना है. పిల్లలతో ప్రేమ ఉంది కదా బాబాకి, పిల్లలతో పాటే వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళరు బాబా. సాథ చలేంగేనా, సాథ చలేంగే, తోడొస్తారా మీరు అంటున్నారు బాబా. వస్తారా? యహ ఆగే వాళ్ళే నహీ ఉఠా రహే హే, ముందు కూర్చున్న వాళ్ళు చేతులు ఎత్తట్లేదు అంటున్నారు బాబా. రారా, తోడు రారా బాబాతో, రావాల్సిందే కదా. బాప్ దాదా भी बच्चों को कारण इंतजार कर रहे हैं. బాప్ దాదా కూడా మరి పిల్లల కారణంగా వెయిట్ చేస్తున్నారు. అడ్వాన్స్ పార్టీ వాళ్ళు, మరి మీ దాదీలు, విశేషమైన పాండవులు అందరూ మీ గురించే మరి వెయిట్ చేస్తున్నారు, మరి వేచి చూస్తున్నారు కదా. ఉన్హోనే తో దిల్ మే పక్కా వాయిదా కియా హై. బాబా అంటున్నారు వాళ్ళు పక్కా వాగ్దానం చేసుకున్నారు, మేమందరం కలిసే వెళ్తాం బాబా, మేము ముందే సంపూర్ణమైన అయినప్పటికీ కూడా వెనక వాళ్ళ కోసం ఆగుతాము, అందరం కలిసే వెళ్తాం బాబా, కొంచెం మంది మేము వెళ్ళం, అందరం కలిసి వెళ్తాం. కాబట్టి అమృత వేళ స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఏ విషయం యొక్క లోపం ఉన్నది నాలో? మనసాల లోపం ఉందా, వాచాల లోపం ఉందా, కర్మణాల లోపం ఉందా? బాప్ దాదా అన్ని సెంటర్స్ ఒకేసారి తిరిగి చూస్తారు. ఏం చూస్తారో చెప్పమంటారా? कभी किस बात की है तो कभी दिखाई दिया कि 1 सेकंड में परिवर्तन कर फुल स्టాప్ लगाना यह कमी है. ఒక్కోసారి ఒక్కోటి, ఒక్కోసారేమో 1 సెకండ్లో పరివర్తన చేసుకొని ఫుల్ స్టాప్ పెట్టడం రావట్లేదంట సరిగా. మరి ఎప్పటి వరకు అయితే ఫుల్ స్టాప్ అనేది మరి పెడతారో అప్పటి వరకు ఏమేమో జరుగుతూ ఉంటాయి. బాప్ దాదానే సునాయా హై కి ఏక్ లాస్ట్ టైం కి లాస్ట్ ఏక్ ఘడి హోగి ఉస్మే ఫుల్ స్టాప్ లగానా పడేగా.
బాబ్దాదా మరి ఇదే వినిపించారు కదా, లాస్ట్ టైము లాస్ట్ గడియ మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకిన్ దేఖా క్యా, లగానా ఫుల్ స్టాప్ హే లేకిన్ లగా జాతా హే కామా. పెట్టాల్సింది ఫుల్ స్టాప్ కానీ పెట్టేది కామా. दूसरों की बातें याद करते यह क्यों होता यह क्या होता इसमें आश्चर्य की मात्रा लग जाती है. బాబా అంటున్నారు మరి వేరే వాళ్ళ విషయం చూస్తూ కూడా ఇది ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని ఆశ్చర్యార్థకాలు పెడుతూ ఉంటారు. కాబట్టి ఫుల్ స్టాప్ అనేటువంటిది పెట్టడం లేదు. లేకిన్ కామా ఆశ్చర్యకి నిషాని और क्यों క్వశ్చన్ కి క్యూ లగ్ జాతీ హై. బాబా అంటున్నారు ఆశ్చర్యం యొక్క గుర్తులు ఏమిటి ఎందుకు అనే గుర్తులు వస్తున్నాయి. इसको चेक करना. अगर फुल स्टॉप लगाने की आदत नहीं होगी तो अंतमते సోగతి శ్రేష్ఠ नहीं होगी. ఫుల్ స్టాప్ పెట్టే అలవాటు లేదనుకోండి అంతమతి సోగతి అనేది జరగదు. ऊंची नहीं होगी ఉన్నతంగా అవ్వదు. इसलिए బాప్దాదా హోంవర్క్ దే రహే హే ఖాస్ కల్ అమృత వేళ చెక్ కర్నా. అందుకనే బాప్దాదా హోంవర్క్ ఇస్తున్నారు. ముఖ్యంగా రేపు అమృత వేళ చెక్ చేసుకోండి మరియు చేంజ్ చేసుకోవాలి. 18 జనవరి వరకు సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టడం మాటిమాటికి ప్రాక్టీస్ చేయాలి. జనవరి మాస్ మే సభీ కో బాప్ సమాన్ బన్నే కా ఉమంగ్ ఆతా హైనా. జనవరి మాసం వచ్చినప్పుడు బాబా సమానంగా అవ్వాలని ఉత్సాహం వస్తుంది కదా. 18 జనవరి అందరూ కూడా మరి మరి చిట్కీ లిఖ కర్కే క్లాస్ మే డాల్నా హై కి 18 తారీఖు తక్ క్యా రిజల్ట్ రహి. ఇలా పరివర్తన చేసుకున్నారా లేదా 18 జనవరి వరకు అందరూ కాగితం మీద రాసి చీటీ రాసి ఇవ్వాలి బాబాకి. లెటర్ రాయాలి. ఫుల్ స్టాప్ పెట్టారా లేకపోతే క్వశ్చన్ మార్కులు కామాలు పెడుతున్నారా, ఇష్టమైన రాసిస్తారా ఇంతకీ అంటున్నారు బాబా. తలకాయ ఊపండి బాబా చూస్తున్నారు. క్యూంకి బాప్ దాదా కా బచ్చోం సే బహుత్ ప్యార్ హై. పిల్లలంటే చాలా ఇష్టం బాబాకి. కాబట్టి ఒక్కరే వెళ్ళిపోదలుచుకోలేదు. మరి ఏం చేస్తారు, ఫాస్ట్ తీవ్రగతి పురుషార్థకర్. ఫాస్ట్గా తీవ్రగతితో పురుషార్థం చేయండి. డేలా డాలా పురుషార్థం ఏదో చేస్తున్నాం కదా అనే పురుషార్థం సఫలత అనేది ఇవ్వదు. ప్యూరిటీకో పర్సనాలిటీ రియల్టీ రాయల్టీ కహా జాతా హై. పవిత్రతను పర్సనాలిటీ రియల్టీ రాయల్టీ అని అంటారు. తో అప్నీ రాయల్టీకో యాద్ కరో. మీ రాయల్టీని మీరు గుర్తు చేసుకోండి. అనాది రూపంలో కూడా మీరు ఆత్మలు బాబాతో పాటు మరి అప్నే దేశ్ మే విశేష ఆత్మయ హో. మరి అనాది రూపంలో పరంధామంలో బాబాతో పాటు అంటే మీ దేశంలో మీరు పరంధామంలో విశేష ఆత్మలుగా ఉన్నారు. ఏ విధంగా ఆకాశంలో విశేషమైన సితార ఎక్కువ మెరిసే సితారలు ఉంటాయి కదా, అలాగే మీరు కూడా అనాది పరంధామంలో అనాది రూపంలో విశేషమైన మెరిసే సితారగా ఉన్నారు. అలా అనుభవం చేసుకోవాలి, మీకు మీరే అనుభవం చేసుకోవాలి. నేను పరంధామంలో బాబాతో పాటు విశేషంగా మెరిసేటువంటి నక్షత్రంలాగా అంటే ఎక్కువ మెరుస్తున్న నక్షత్రంలాగా బాబాతో పాటు నేను కూడా మెరిసేటువంటి ఆత్మగా ఉన్నాను. అనాది కాలం యొక్క రాయల్టీని గుర్తు తెచ్చుకోండి. फिर सतयुग में जब आते हैं तो దేవతా రూప్కి రాయల్టీ యాద్ కరో. అలాగే సత్యుగంలోకి వచ్చినప్పుడు దేవతా రూపంలో ఎలాంటి రాయల్టీతో ఉన్నారు. సభీకే సిర్ పర్ రాయల్టీకి లైట్ కా తాజ్ హై. అందరి తలపైన రాయల్టీ యొక్క లైట్ యొక్క కిరీటం ఉన్నది కదా. అనాది ఆది ఎంత రాయల్టీ ఉన్నది. ద్వాపరంలో రండి, మీ చిత్రాల్లో ఏ విధంగా రాయల్టీ ఇంకా వేరే వారెవ్వరికీ లేదు. నేతలు అభినేతలు ధర్మాత్మలు మరి चित्र बनते हैं लेकिन आपके चित्रों की पूजा और आपके चित्रों की विशेषता कितनी रॉयल है. మీ చిత్రాల యొక్క పూజ మీ చిత్రాల యొక్క విశేషత ఎంత రాయల్గా ఉంటుంది. చిత్రకో దేక్కర్ హీ సబ్ ఖుష్ హో జాతే హై. చిత్రాల్ని చూసి అందరూ సంతోషపడతారు. చిత్రం ద్వారా భీ కిత్నీ దుఆయే లేతే హై. చిత్రాల ద్వారా కూడా అంటే దేవతల చిత్రాల ద్వారా కూడా ఎన్నో ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు. బాబా అంటున్నారు ఇదంతా కూడా రాయల్టీ పవిత్రత యొక్క రాయల్టీ. పవిత్రత బ్రాహ్మణ జీవితం యొక్క జన్మసిద్ధ అధికారము. పవిత్రత యొక్క లోటు సమాప్తమైపోవాలి. ऐसे नहीं हो जाएगा అయిపోతుందిలే బాబా అని బాబాకి భరోసాలు ఇవ్వడం కాదు. ఉస్ సమయ వైరాగ్య ఆ జాయేగా. ఇప్పుడు రావట్లేదు కానీ బాబా లాస్ట్లో నాకు ఆటోమేటిక్గా వైరాగ్యం వచ్చేస్తుంది బాబా, అప్పుడు అయిపోతాంలే బాబా. బాబా అంటున్నారు మాటలు మాత్రం మంచి మంచి మాటలు చెప్తారు. బాబా మీరేం చింతపడకండి మేము తయారైపోతాము. కానీ బాప్దాదా ఎప్పుడో తయారవుతే సరిపోదంట, ఈ నెలలోనే తయారవ్వాలి అంటున్నారు బాబా. స్పెషల్ పవిత్రతలో ప్రతి ఒక్కరూ సంపన్నంగా కావాలి. పవిత్రత కేవలం బ్రహ్మచర్యం కాదు, వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రతే. నేను ఇన్ని వ్యర్థ సంకల్పాలు చేస్తే అంత అపవిత్రంగా మనసు అవుతున్నట్లు కదా. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆవేశము చలాయించడం. కాబట్టి జిస్కో కహతే హే క్రోధ కా అంశ రోగ హే. క్రోధం యొక్క అంశము ఇలా చలాయించడము వహబీ సమాప్త హో జాయ్, అది కూడా సమాప్తం అవ్వాలి. సంస్కార్ ऐसे बनाओ जो दूर से ही आपको देख पवित्रता के वाइब्रेशन ले, क्योंकि आप जैसी पवित्रता जो रिजल्ट में आत्मा भी पवित्रता शरीर भी पवित्र डबल पवित्रता प्राप्त है.
రిజల్ట్లో కూడా మరి చూడండి, ఆత్మలో కూడా పవిత్రత, రిజల్ట్లో శరీరం కూడా పవిత్రమైంది, డబల్ పవిత్రత లభించింది. जब भी कोई भी बच्चा पहले आता है तो अब आपका वरदान कौन सा मिलता है? ఏ పిల్లలు వచ్చినప్పటికీ కూడా ఫస్ట్ బాబా వరదానం ఏం లభిస్తుంది గుర్తుందా? పవిత్ర భవ, యోగి భవ. 2 విషయాలు, ఒకటి పవిత్రత మరియు రెండోది ఫుల్ స్టాప్ యోగి. ఇష్టమేనా అంటున్నారు బాబా. ఈ 2 విషయాలు, ఒకటి పవిత్ర భవ, 2 యోగి భవ. అంటే ఫుల్ స్టాప్ పెట్టాలి, యోగిగా కావాలి. బాబ్దాదా అమృత వేళ చక్రం అంతా కూడా తిరిగి చూశారు, సెంటర్స్లో కూడా తిరిగి చూశారు, అందరి దగ్గర బాబ్దాదా వచ్చి చూశారు. ఒక్క సెకండ్లో నలువైపులా అన్నీ చూడడం అయిపోయిందంట. మరి జనవరి అవ్యక్త మాసము, కొయి నయా ప్లాన్ బనావో, ఏదైనా కొత్త ప్లాన్ తయారు చేయండి. మనసా సేవ, మనసా స్థితి, అవ్యక్త కర్మ మరియు మాటలు, దీన్ని పెంచుకోవాలి. 18 జనవరి బాబ్దాదా అందరి రిజల్ట్ చూస్తారు. ఇష్టమే కదా? 18 జనవరి అమృత వేళ నుండి మరి ప్రేమ యొక్క మాటలే మాట్లాడాలి. సభీ ఉల్హనా దేతే హే బాబా అవ్యక్తం క్యూ హువా. అందరూ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, బాబా మీరు అవ్యక్తంగా ఎందుకు అయ్యారు బాబా అని. అంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారేంటి అని. మరి బాబా కూడా మిమ్మల్ని మీ పైన కంప్లైంట్ చేస్తున్నారు. సాకారమే హోతే బాప్ సమాన్ కబ్ తక్ బనేంగి. సాకారంలో ఉంటూ బాబా సమానంగా ఎప్పటి వరకు అవుతారు? తో ఆజ్ థోడా సా విశేష అటెన్షన్ ఖించవా రహే హై. ఈరోజు కొంచెం విశేషమైనటువంటి అటెన్షన్ అనేది కలిగిస్తున్నారు బాబ్దాదా. ప్యార్ భీ కర్ రహే హే, సిర్ఫ్ అటెన్షన్ నహీ ఖించవా రహే హై. మరి ప్రేమ కూడా ఉంది, కేవలం ఒక్క అటెన్షన్ అనేది మాత్రమే కాదు అంటున్నారు బాబా. యహ చాతే మేరా హరేక్ బచ్చా భీ రెహనే హీ జాయ్. ఒక్క పిల్లలు కూడా ఇంకా తయారవ్వకుండా మిగిలిపోయారు అనే విధంగా ఉండకూడదు. हर कर्म की श्रीमत चेक करना, अमृत वेले से लेकर रात तक जो भी हर कर्म की श्रीमत मिली है वह చెక్ करना. ప్రతి కర్మ యొక్క శ్రీమతాన్ని చెక్ చేసుకోండి. అమృత వేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్మ యొక్క శ్రీమతం అనేది లభించింది కదా, కాబట్టి చెక్ చేసుకోండి. మజబూత్ హేనా, సాత్ చల్నా హేనా. బాబా అంటారు పిల్లలు గట్టిగా ఉన్నారు కదా, తోడు వెళ్ళాలి కదా, తోడు వెళ్ళాలి, గట్టిగా ఉండాలి. అమృత వేళ చెక్ చేసుకోండి, దృఢంగా ఉన్నారా? అచ్చా టీచర్స్ ఉన్నారా? వెనుక వాళ్ళు ఉన్నారా? కుర్చీలో కూర్చున్న వాళ్ళు, పాండవులు అందరూ చేయొద్దండి, సమానంగా అవుతాము. హాత్ మే హాత్ దేకర్ చల్నా హై, చేతిలో చెయ్యి వేసి నడుస్తాము. బన్నా హీ హై యహ దృఢ సంకల్ప కరు, తయారు కావలసిందే అని దృఢ సంకల్పం చేయండి. 15-20 దిన్ యహ దృఢతా రహతీ హై, ఫిర్ ధీరే ధీరే థోడా అల్బేలేపన్ ఆ జాతే. బాబా చెప్పారని ఓ 15 రోజులు 20 రోజులు పెట్టుకుంటారు, తర్వాత నెమ్మదిగా నిర్లక్ష్యం వచ్చేస్తుంది. అందుకని నిర్లక్ష్యం పోవాలి. ఫస్ట్ ఎక్కువ ఏముంది, ఒక మాసము ఫుల్ ఉమంగ ఉత్సాహం ఉంటుంది, దృఢత ఉంటుంది. ఒక మాసం గడిచిపోయాక కొంచెం నిర్లక్ష్యం మొదలైపోతుంది. కాబట్టి ఈ సంవత్సరం అనేది ఇప్పుడు సమాప్తమైంది కదా, కాబట్టి ఏం సమాప్తం చేస్తారు? సంవత్సరం సమాప్తం కాదు, సంవత్సరంతో పాటు మరి ఏదైతే సంకల్పంలో, ధారణలో బలహీనతలు ఉన్నాయో వాటిని సమాప్తం చేయాలి. చేస్తారా? బాబా అన్నారు చేయత్తట్లేదేంటి, చేస్తారా చేయరా బలహీనతల్ని సమాప్తం? ఉమంగ ఉత్సాహం 1 రోజు 2 రోజులు 1 నెల ఉంటే సరిపోదు అంటున్నారు బాబా. ఆటోమేటిక్గా మీ మనసులో రికార్డ్ పాటలు మోగుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఏం పాట మోగాలి? ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అబ్ ఘర్ చల్నా హై, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. సిర్ఫ్ చల్నా నహీ లేకిన్ రాజ్యమే భీ ఆనా హై. వెళ్తే సరిపోదు, రాజ్యంలో కూడా రావాలి, ఫస్ట్లో రావాలి కదా. పెహ్లీ బారీ ఆయే హే బాబ్దాదా సే మిల్నే వా హాత్ ఉఠాओ. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు బాబ్దాదాని కలుసుకోవడానికి చేయొద్దండి అన్నారు బాబా, నిలబడండి అన్నారనమాట. ఫస్ట్ టైం వచ్చినటువంటి వారికి విశేషమైన శుభాకాంక్షలు. లేట్ ఆయే హో, టూ లేట్ మే నహీ ఆయే హో. లేటుగా వచ్చారు కానీ టూ లేట్ అవ్వలేదు. తీవ్ర పురుషార్థం యొక్క వరదానం సదా గుర్తుపెట్టుకోండి. తీవ్ర పురుషార్థ కర్నా హీ హే, తీవ్ర పురుషార్థం చేయాల్సిందే. చేద్దాంలే, చూస్తాంలే కాదు, లేలే కాదు, చేయాల్సిందే. లాస్ట్ సో ఫాస్ట్ సో ఫస్ట్ రావాల్సిందే అంటున్నారు బాబా. కాబట్టి తీవ్ర పురుషార్థము చేయాల్సిందే, లాస్ట్ సో ఫస్ట్ రావాల్సిందే. కర్నా హీ హే లాస్ట్ సో ఫాస్ట్, చేయాల్సిందే కదా, కాబట్టి ఫస్ట్గా కూడా రావాల్సిందే. అచ్చా, चारों ओर के महान పవిత్ర ఆత్మకు బాబ్దాదా కా విశేష దిల్ కి దుఆయ్. నలువైపులా ఉన్నటువంటి పవిత్రమైన ఆత్మలకు బాబ్దాదా యొక్క విశేషమైన హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు.
దిల్ కా ప్యార్ ఔర్ దిల్ మే సమానేకి ముబారక్ హో. హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు మరియు హృదయంలో ఇముడ్చుకునేటువంటి శుభాకాంక్షలు. బాబ్దాదాకు తెలుసు, ఎప్పుడైనా కానీ బాబా వస్తున్నారు అంటే ఈమెయిల్స్, లెటర్స్, రకరకాల సాధనాల ద్వారా నలువైపుల నుండి పిల్లలు యాద్ ప్యార్ పంపిస్తారు. బాబ్దాదాకు సునానే కే పెహలే కోయి దేవే ఉస్కే పెహలే హీ సబ్కో యాద్ ప్యార్ పహుంచ్ జాతే హై. బాబ్దాదా వినిపించడం కంటే ముందే మరి అందరి నుండి యాద్ ప్యార్ బాబ్దాదా దగ్గరికి చేరుకుంటాయి. అంటే మీరు ఎవరితో పంపించారో దానికంటే ఫాస్ట్గా చేరుకుంటాయి మనసు ద్వారా. ఇలాంటి అల్లారు ముద్దు పిల్లలు మరి యాద్ కర్నే వాలే బచ్చే హై, ఉన్కా కనెక్షన్ బహుత్ ఫాస్ట్ పహుంచుతా హై. అల్లారు ముద్దు పిల్లలు కల్పం తర్వాత కలిసిన పిల్లలు కాబట్టి వారి యొక్క స్మృతి ఫాస్ట్గా చేరుకుంటుంది. ఆప్ లోగ్ 3-4 దిన్ కే బాద్ సమ్ముఖ మిల్తే హో. 4 రోజులు 5 రోజులు మరి సముఖంగా కలుసుకోవడానికి వస్తారు. మరి అంటే ఏంటి, వాళ్ళు యాద్ ప్యార్ చెప్తారు, బాబాకి యాద్ ప్యార్ చెప్పండి అంటారు. వాళ్ళు యాద్ ప్యార్ తీసుకొని బయలుదేరుతారు. మధుబన్ వచ్చేసరికి ఒక 3 రోజులో 4 రోజులో పడుతుంది బాబా వచ్చేసరికి. लेकिन उन्हों के याद प्यार जो सच्चे पात्र आत्माएं हैं उनका उसी घड़ी बाप दादा के पास याद प्यार पहुंच जाता है. ఎవరైతే సత్యమైన హృదయపూర్వకంగా ఇలా యాద్ ప్యార్ పంపించారో, పాత్రులైన పిల్లలు ఉన్నారో వారి యాద్ ప్యార్ 4 రోజుల తర్వాత కాదు, వెంటనే చేరుకుంటుంది. ఎవరైతే మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేశారో, సాధన నహీ మిలా ఉన్హోం కా భీ యాద్ ప్యార్ పహుంచా హై. సాధనాలు లభించకపోయినప్పటికీ వారి యాద్ ప్యార్ కూడా చేరింది. बाप दादा हर एक बच्चे को पदमा 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 गुणा याद प्यार का రెస్పాండ్ దే రహే హై. బాప్ దాదా పద్మ గుణాల ప్రియ స్మృతుల యొక్క రెస్పాన్స్ ఇస్తున్నారు. బాకీ చారో ఓర్ అభి దో శబ్దకి లాత్ తాత్ లగావో. నలువైపులా ఇప్పుడు 2 మాటలు గుర్తుంచుకోండి, అంటే అదే చింతన ఉండండి. ఫుల్ స్టాప్. ఒకటేంటిది ఫుల్ స్టాప్, రెండోదేంటిది సంపూర్ణ పవిత్రత. మొత్తం బ్రాహ్మణ పరివారంలో వ్యాపింపచేయండి. ఈ 2 మాటలే వ్యాపింపచేయండి. 1 ఫుల్ స్టాప్, 2 సంపూర్ణ పవిత్రత. ఎవరైతే బలహీనమైనటువంటి వారు ఉన్నారో వారికి కూడా సహయోగం ఇచ్చి వాళ్ళను కూడా తయారు చేయండి. ఇది చాలా పుణ్యము. చోడ్ నహీ దో యహతో హై హీ ఐసా. వీళ్ళు ఇలాంటి వాళ్ళే అని వదిలేయకండి. మరి యహతో బదల్తా హీ నహీ హై, వీళ్ళు మారరు అనుకోకండి. యహ శాప్ నహీ దేదో పుణ్యకా కామ్ కరో. శాపాలు ఇవ్వకండి, పుణ్యం యొక్క పని చెయ్యండి. బదల్కే దిఖాయింగే బదల్నా హీ హై. మార్చి చూపిస్తాము, మారాల్సిందే. మరి ఆశ పెంచండి, వారికి ఆశ పడిపోయిన వాళ్ళకి ఇంకా పడేయకుండా కొంచెం ఆశ ఇచ్చి శక్తి ఇవ్వండి అని బాబా అంటున్నారు. तो चारों ओर खुश नसीब खुश मिजाज खुशी बांटने वाले बच्चों को बहुत बहुत याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया 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 बाबा. वरदान. चेकिंग करने की विशेषता को अपना निजी संस्कार बनाने वाले महान आत्मा भव. చెకింగ్ చేసుకునే విశేషతను తమ అసలైన సంస్కారంగా చేసుకునే మహాన్ ఆత్మగా కండి. ఏ పిల్లలైతే మరి జో భీ సంకల్ప కరో బోల్ బోలో కర్మ కరో సంబంధ వ సంపర్కమే ఆవో సిర్ఫ్ యహ చెకింగ్ కరో. ఏ సంకల్పం చేసినా, మాటలు మాట్లాడినా, కర్మ చేసినా, సంబంధ సంపర్కంలో వచ్చినా కేవలం ఈ చెకింగ్ చేసుకోండి. ఇవి బాబా సమానంగా మాటలు, సంకల్పాలు, కర్మలు, సంబంధ సంపర్కం ఉన్నాయా? जैसे स्थूल में भी कई आत्माओं के संस्कार होते पहले చెక్ करेंगे फिर स्वीकार करेंगे. ఏ విధంగా స్థూలంలో కూడా కొందరికి అలవాటు ఏమని ఉంటుంది, చెక్ చేసుకునే తీసుకుంటారు, చెక్ చేసుకోకుండా తీసుకోరు. అలాగే మీరు కూడా మహాన్ పవిత్ర ఆత్మలు. చెకింగ్ యొక్క మిషనరీని ఫాస్ట్ చేయండి. దీన్ని మీ అసలైన సంస్కారంగా మార్చుకోండి. చెక్ చేసుకోండి. ప్రతి సంకల్పం, మాట, కర్మ, సంబంధ సంపర్కం బాబా సమానంగా ఉన్నాయా? ఫాస్ట్గా చెకింగ్ చేసేసుకోండి అంటున్నారు బాబా. ఇది అన్నిటికంటే గొప్ప మహానత. స్లోగన్. సంపూర్ణ పవిత్ర और యోగి बनना ही స్నేహ का రిటర్న్ देना है. సంపూర్ణ పవిత్రంగా యోగిగా అవ్వడమే స్నేహం యొక్క రిటర్న్ ఇవ్వడం. అవ్యక్త ఇషారే. ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితి అనుభవం చేసుకోండి. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి లేకపోతే రాబోతున్నాయి అంటే ప్రకృతి యొక్క పంచతత్వాలు బాగా కదిలించడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ జీవన్ముక్త విదేహీ స్థితి యొక్క అభ్యాసిగా ఉన్న ఆత్మలు అచల్ అడోల్గా పాస్వితానర్గాయి అన్ని విషయాలను సహజంగా దాటుతారు. కాబట్టి
నిరంతర కర్మయోగి, నిరంతర సహజయోగి, నిరంతర ముక్తాత్మ యొక్క సంస్కారాలు ఇప్పటి నుండే అనుభవంలోకి తీసుకొని రావాలి అంటున్నారు బాబా. అచ్చా, స్వమానము. వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టే సంపూర్ణ పవిత్ర ఆత్మను. వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టే సంపూర్ణ పవిత్ర ఆత్మను. ఓం శాంతి అని రాసి అటెండెన్స్ వేయించుకున్నవారు బీకే లక్ష్మీ అక్కయ్య చలువాది, బీకే మల్లేశ్వరి అక్కయ్య, బీకే గణేష్ అన్నయ్య, బీకే చెంచి అన్నయ్య ఓలేటి, బీకే సత్యవతి అక్కయ్య మునగాల, బీకే కుమారి అక్కయ్య ఓలేటి, బీకే గణేష్ అన్నయ్య విహెచ్, బీకే కిరణ్ అన్నయ్య కే, బీకే సుమతి అక్కయ్య, బీకే రెడ్డి గౌరీ నాయుడు అన్నయ్య, బీకే కృష్ణవేణి అక్కయ్య దంతులూరి, బీకే మరి లక్ష్మీదేవి అక్కయ్య, బీకే అనురాధ అక్కయ్య, బీకే అన్నపూర్ణ అక్కయ్య, బీకే హేమలత అక్కయ్య, బీకే భద్రాజమ్మ అక్కయ్య, బీకే అనంతలక్ష్మి అక్కయ్య. ఈరోజు మురళి విని ఓం శాంతి అని రాసిన వారు చంద్రగిరి వెంకటాచలపతి అన్నయ్య, బీకే వరలక్ష్మి అక్కయ్య, బీకే నరేష్ అన్నయ్య, బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే పిడుగు రాము అన్నయ్య, బీకే కే కవిత అక్కయ్య, బీకే కేదార్ శెట్టి వి సత్యనారాయణ అన్నయ్య, బీకే ప్రభు అన్నయ్య, కే తిరుపతి అన్నయ్య, బీకే గురుమూర్తి అన్నయ్య, బీకే టీవీవి సత్యనారాయణ అన్నయ్య, బీకే పిన్నింటి లావణ్య అక్కయ్య, బీకే ధనలక్ష్మి అక్కయ్య, బీకే త్రివేణి అక్కయ్య, బీకే కల్లాల లక్ష్మి అక్కయ్య, బీకే లక్ష్మి అక్కయ్య, బీకే విజయ్ కుమార్ అక్కయ్య కే, బీకే సంతోష్ అన్నయ్య, బీకే అనంత మద్దుకూరి అనే ఐడితో బీకే గణేష్ అన్నయ్య సిహెచ్. కైక్లూరు పిల్లలు ఒక్కరు గణేష్ అన్నయ్య.